హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు కన్నెవాగు కోడెనాగు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. కన్నెవాగు కోడెనాగు నవల 21వ భాగం. పూజారి చెప్పినట్లుగా సేఠ్ రామ్లాల్ ఇంట్లో పని మనుషులకు కొరతేమీ లేదు. కానీ పూజారి ప్రత్యేకంగా సిఫార్సు చేయటం వల్ల రామ్లాల్ భార్య వైదేహి వైజయంతిని పనిలోకి తీసుకుంది. ఎవరో మర్యాదస్తుల ఇంటి పిల్లే. గ్రహచారం చాలక అజ్ఞాతవాసం చేస్తున్నట్టుంది, కానీ పనులేమీ చెప్పబోకు అని పూజారి చెప్పడం వల్ల ఆమెకు పూజాగృహం పని, అత్తగారికి వేళకి మందులిచ్చే పని మాత్రం అప్పగించింది. రామ్లాల్ ఇంట్లో పూజాగృహం ప్రత్యేకంగా ఉంటుంది. మీగడ తరగల పాలరాతితో నిర్మితమైన పూజాగృహం ఒక మందిరంలా ఉంటుంది. విశాలంగా ఉన్న పూజాగృహం మధ్యలో పాలరాతితో చేసిన మందసంలో వెండితో చేసిన రాధాకృష్ణుల విగ్రహాలు, వెండి దీపపు సమ్మెలు. పూజకి వాడేవన్నీ వెండి పాత్రలే. చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా దేవుడు పటాలు తెచ్చి పూజాగదిలోనూ గదుల్లో గోడలకు అలంకరిస్తుంటారు. రామ్లాల్ ఇంట్లో ఆ పిచ్చి లేనట్టుంది. పూజామందిరంలో రాధాకృష్ణుల విగ్రహాలు తప్ప పూజామందిరంలోనే కాదు, ఎక్కడా ఏ దేవుడి పటాలు కనిపించవు. పూజాగృహం రోజు వాటర్తో తుడవాలి. దీపపు సమ్మెలు, పూజా పాత్రలు శుభ్రంగా తోమి తుడిచిపెట్టాలి. విగ్రహాల కట్టించే వస్త్రాలు ఉతికి పెట్టాలి. నిత్యం ఇక్కడ వైజయంతిని పనిలో పెట్టిన పూజారే వచ్చి దేవతార్చన చేస్తాడు. ఆయన పూజ ముగించేసరికి నైవేద్యానికి ఏదైనా తయారు చేసి పెట్టాలి వైజయంతి. ఆరగింపు చేసి అది అందరికీ ప్రసాదంగా ఇచ్చి వెళ్ళిపోతాడు పూజారి. రామ్లాల్ తల్లి కొంచెం సుస్థి మనిషి. 2 రోజులకోసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తుంటాడు. బీపీ అని, షుగర్ అని రోజుకు 4 బిళ్ళలు మింగాల్సిందే ఆమె. వేళ తప్పకుండా ఆ మందులు ఆమెకివ్వాలి వైజయంతి. సాయం వేళల్లో ఆమెను మెల్లగా తోటలోకి నడిపించి జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువచ్చి పడుకోబెట్టాలి. అంతే. అంతకు మించి పనులేమీ వైజయంతికి చెప్పదు వైదేహి. పనివాళ్లలో గౌరీ అన్న ఆమె ఉంది. వైజయంతి అంటే ఆమెకిష్టం. ఆమె కబుర్లన్నా చాలా ఇష్టం గౌరీకి. కొంచెం తీరిక దొరికితే చాలు పనివాళ్లంతా గోడచాటుకు చేరిపోయి కబుర్లు చెప్పుకోవడం అలవాటు. రా శకుంతల, పనేం లేదు కదా అంటూ వైజయంతిని లాక్కుపోయింది గౌరీ. వైజయంతి పేరిక్కడ శకుంతల. వంటవాళ్ళు, పనివాళ్ళు, కారు డ్రైవర్లు అంతా కలుస్తారు. సినిమాలు, రాజకీయాలు, ఏ గల్లీలో ఏ కొట్లాట అయింది, ఎన్ని కత్తిపోట్ల సంఘటనలు, కూనీలు అయింది అన్నీ దొర్లుతాయి వాళ్ళ సంభాషణలో. అప్పుడప్పుడు ఇంట్లో జరిగే విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఎవరెవరు ఎలాంటి వారో చెప్పుకుంటారు. వాళ్ళ సంభాషణ ద్వారా ఆ ఇంటి విషయాలు చాలానే తెలుసుకుంది వైజయంతి. ఆ రోజు కోట్లకు పడగలెత్తిన రామ్లాల్కు ఒకప్పుడు ఏమీ లేదట. బట్టల షాపులో బట్టలు అందించే పని చేసేవాడట. ఒక మెట్టు ఎక్కి రోడ్డు మీద కట్ పీసెస్ అమ్ముకునేవాడట. మెట్టు తర్వాత మెట్టు ఎక్కి ఈనాడు ఈ స్థితికి చేరుకున్నాడు. కష్టపడి ఈ స్థితికి చేరుకున్న అతడికి భేషజం లేదు. దైవభీతి, భాతృప్రేమ దండిగా ఉన్నవాడు. తను ఈనాడు ఇంత ఉన్నత స్థితికి చేరుకున్నాడంటే అదంతా దైవకృపని గట్టిగా నమ్ముతాడు. ఇక తమ్ముళ్ళన్నా చాలా ప్రేమ. కష్టాలన్నీ తనే పడి తమని ఈ స్థితికి తెచ్చిన అన్నగారంటే ఆ తమ్ముళ్ళకి చెప్పలేనంత అభిమానం. 3 తమ్ముళ్ళు అన్నగారికి విధేయులై ఉంటారు. అంచెలంచెలుగా పైకి ఎక్కి వచ్చిన రామ్లాల్ జీవితంలో ఒక అపశృతి పలికింది. అది ఆయన మొదటి భార్య తొలికాన్పులో కొడుకును ప్రసవించి పోవడం. పిల్లవాడిని చూసుకోవడానికి ఆయన వైదేహిని మళ్లీ పెళ్లి చేసుకున్న ఆమె అతడికి తల్లిగా లేకపోయింది. చిన్నప్పటి నుండి గడుగ్గాయిగా పెరిగిన ఆ కొడుకు తండ్రి గుండెల్లో ఎప్పుడూ చిచ్చురేపే పనులే చేస్తుంటాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి వేలకు వదిలించుకుంటాడు రామ్లాల్. 4 రోజుల క్రితం వైదేహి పెద్ద కూతురి పెళ్లి జరిగింది. పెళ్లిలో వీడియో తీశారు. ఒకరోజు పనివాళ్లంతా వైదేహిని అడిగి వేయించుకొని చూస్తున్నారు. వైజయంతి కూడా చూస్తోంది. అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుండి వీడియో తీశారు. ఆసక్తిగా చూస్తున్న వైజయంతి పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయింది. పక్కనే ఉన్న గౌరిని అడిగింది. పెళ్లి కూతురి పక్కన ఆ గడ్డమతడు ఎవరు? వీళ్ళకి చుట్టమా? పెద్ద మాలిక్ మొదటి భార్య కొడుకు. పేరేమిటి? కుందన్లాల్ షా. కుందుబాబు అని పిలుస్తారిక్కడ. ఈ ఇంట్లో కనిపించలేదే? ఇక్కడుండడా? మెల్లిగా చెప్పింది గౌరీ. ఎవరినో హత్య చేశాడంట. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇంటికి రావడం లేదు. తనని బలాత్కరించిన కీచకుల్లో వీడు ఉన్నాడు. వీడే ఆ గ్యాంగ్ లీడర్ కూడా.
వీడి పని పట్టి గాని ఇక్కడి నుంచి కదలకూడదు. ఎన్నో రోజులు నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది వైజయంతికి. షా ఆ మరునాడే ఇంటికి వచ్చాడు. అయితే ఎవరికంటా పడకుండా 5th ఫ్లోర్లో ఉన్న తన గదిలో ఉండిపోయి బయట తాళం వేయించుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా అతడికి తిండి తిప్పలు సప్లై చేసే బాధ్యత వైదేహికి అప్పగించాడు రామ్లాల్. అతడు అక్కడ ఉన్న విషయం పనివాళ్లకే కాదు, ఇంటి వాళ్లకి సైతం తెలియనివద్దన్నాడు. కొడుకు ఎంత చెడ్డవాడైనా రామ్లాల్ది కన్నప్రేగు. తల్లి లేని పిల్లవాడని అతడిపై మొదటి నుండి చూపే జాలే అతడిని చెడుదారులు పట్టేలా చేసింది. ఆడింది ఆటగా పాడింది పాటగా జరిపించుకునేలా చేసింది. మొదటి రోజు 4 సార్లు మెట్లు ఎక్కి దిగేసరికి గుండెదడ ఆయాసం వచ్చేసిన వైదేహి ఆ పని వైజయంతికి అప్పగించింది. ఆ పని ఎంత రహస్యంగా జరగాలో కూడా చెప్పింది. అతడు ఉదయం 8, 9కి గాని నిద్రలేవడని, తర్వాతే టిఫిన్ టీ తీసుకెళ్లమని చెప్పింది. వైజయంతి అలాగే చేసింది. తాళం తీసి టిఫిన్ డబ్బా టీ ఫ్లాస్క్తో లోపలికి అడుగు పెట్టింది. గడ్డంలో బూచిలా ఉన్నవాడిని ఊహించుకుంటూ వచ్చిన వైజయంతి కుర్చీలో టీపాయ్ మీద కాళ్ళు బారాజాపి కూర్చున్న శాల్తీని చూసి రాబోయిన కేకని అణుచుకుంది. బలమైన భుజాల మీద నల్లటి కుండ బోర్లించినట్టుగా ఉంది ఆ మొహం. గడ్డం జుట్టు నున్నగా గొరిగించుకున్నాడు. నల్లటి కుండకు కళ్ళు, చెవులు, ముక్కు, మూతి అదిద్దినట్టుగా ఉన్నాడు. పొలంలో పక్షుల్ని బెదిరించడానికి పెట్టిన దిష్టిబొమ్మలా ఉన్నాడు. వైజయంతిని చూడగానే ఒక ఆశ్చర్యతరంగం అతడిని ఊపివేయడం స్పష్టంగా అతడి ముఖంలో కనిపించింది. నువ్వు ఇక్కడికి? నేను ఈ ఇంట్లో కొత్తగా పని మనిషిని బాబుగారు. నా పేరు శకుంతల అతి వినయంగా జవాబిచ్చింది. కాదు, నువ్వు విహారీ లవ్వర్వి. ఆ రోజు కొద్దిలో తప్పించుకుపోయిన దానివి. నేరుగా నా గూటికే ఎగిరొచ్చేసావన్నమాట. గుడ్. ఒక్కడిని గదిలో దాక్కుని బోరు కొట్టి చస్తున్నాను. ఇక చక్కని ఎంటర్టైన్మెంట్ దొరికిందన్నమాట నాకు. వైజయంతి భయపడిపోయినట్టుగా టిఫిన్ టీ టేబుల్ మీద పెట్టి వచ్చేయిపోయింది. చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు షా. వదలండి బాబుగారు, ఈసారి నా నుండి తప్పించుకోవటం కల్లా. అప్పుడు పారిపోయాను గాని ఇప్పుడు పారిపోను. అప్పుడు నాకు మీ మగవాళ్ళు కొత్త. ఇప్పుడు అలవాటు పడిపోయాను. మీరు బుద్ధిగా ఉంటే రాత్రికి తప్పక వస్తాను. ఇప్పుడు నాకు పని ఉంది. అయితే ఒక పని చెయ్యి. ఏమిటి? 2 రోజుల నుండి మందు లేక నోరు పిడచగట్టుకుపోతుంది. మందొచ్చే ఏర్పాటు చెయ్యి. అమ్మగారికి చెబుతాను బాబుగారు. నీ మొహం అమ్మగారికి చెబుతుందట. ఈ డబ్బు తీసుకుపోయి కారు డ్రైవర్ రతన్కి ఇచ్చి తెప్పించు. అంతా సీక్రెట్గా జరగాలి, తెలుసా? నేను ఇక్కడున్న విషయం ఎవరికైనా చెప్పావా చంపేస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు పేపర్ తీసుకురా. అలాగే బాబుగారు. బుద్ధిగా తలూగించి బయటికి వచ్చి తలుపుకు తాళం పెట్టి కిందికి వచ్చి వైదేహితో చెప్పింది. అమ్మగారు, బాబుగారికి మందు కావాలట. ఏం రోగం వచ్చింది? అతడి మీదున్న జుగుప్సనంతా గుమ్మరిస్తున్నట్టుగా కోపంగా అడిగింది వైదేహి. రోగం కాదమ్మగారు, మందంటే ఈ మందు తాగుడన్నట్టుగా చేతితో సైగ చేసింది. వీడితో నాకు చచ్చిన చావొచ్చి పడింది. అవన్నీ ఎలా సప్లై అవుతాయన్న ఆలోచన వాడికి ఉందా? వాడి ఇంట్లోనే ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా అవన్నీ సమకూర్చాలంటే నా వల్ల కాదు. వాడి సంగతి ఎవరికైనా తెలిస్తే నన్ను చంపేస్తానంటాడాయన. మీరు గాబరా పడకండి అమ్మగారు. చీమకైనా తెలియకుండా ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాగా. నువ్వు చాలా తెలివైన దానివని నమ్మకమైన దానివనేగా నీకు ఈ బాధ్యత అప్పగించింది. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళినప్పుడు పేపర్ కూడా తీసుకెళ్ళి ఇచ్చింది వైజయంతి. ప్లేట్లో భోజనం వడ్డిస్తుండగా పేపర్ తిరిగేస్తున్న షా ఓ గాడ్ అని అరిచాడు. ఏమైంది? ఆమె అడిగింది. పోలీసుల ఫైరింగ్లో నా స్నేహితులు వెంకటేష్ దినకర్ చనిపోయిన వార్త పడింది ఇందులో. పోలీసులు ఫైర్ చేశారా? ఎందుకు? వాళ్ళ మీద ఏవో కేసులున్నాయి. పోలీసులు పట్టుకోవడానికి వస్తే స్కూటర్ మీద పారిపోతున్నారట. పోలీసులు ఫైర్ చేశారు. పోయిన వాళ్లతో మీరు పోలేరుగా. ముందు భోంచేయండి. అన్నం ఎండిపోతుంది ఎంతో ఆత్మీయంగా అంది వైజయంతి. ఆ షాక్ నుండి ఇంకా కోలుకోలేకపోతున్నట్టుగా అన్నాడు. 1 వారంలో 3 ప్రాణ స్నేహితుల్ని పోగొట్టుకున్నాను. మేము 5 మందిమి ప్రాణ స్నేహితులం. పంచపాండవులన్న పేరు మాకు మేమే పెట్టుకున్నాం. 5 మందిలో 3 పోయారు 1 వారంలో. 3వ అతను ఎవరు? యథాలాపంగా అడిగినట్టుగా అడిగింది. మనోజ్. నీకు బదులుగా ఆ రాత్రి వాడి చెల్లెల్ని తెచ్చారు మా మనుషులు. ఆమె విషయంలో మా ఇద్దరికీ జరిగిన గొడవలో వాడు చచ్చిపోయాడు. వాడి తండ్రి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసులు నన్ను వెతుకుతున్నారు. అందుకే ఈ అజ్ఞాతవాసం. మరి అతడి చెల్లెలు? అది ఆ రోజు తప్పించుకు పారిపోయినందుకే మాకీ తిప్పలు. పోలీసులు వెంటపడటం.
దుష్టుల నాశనం ప్రారంభమైందన్నమాట. ఆమెకి సంతోషంగా ఉంది. వైజయంతి అతడికి భోజనం పెట్టి వచ్చేస్తుంటే అడిగాడు షా. రాత్రికి టోకరా ఇవ్వవు కదా? ఇవ్వను. మందు సీసాలతో పాటు తేవలసిన లిస్టు ఇచ్చాడు. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఆమ్లెట్లు, మసాలా పాన్, సిగరెట్లు. సాయంత్రానికల్లా అతడి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసింది వైజయంతి. రాత్రి 8ంటికి అతడికి భోజనం తీసుకుని పైకి వెళ్ళింది వైజయంతి. అప్పటికే పీకల దాకా తాగేసి మత్తులో మునిగిపోయి ఉన్నాడు షా. ప్లేట్ల నిండా తిని వదిలేసిన ఎముకలు, మాంసం ముక్కలు, గది నిండా కాల్చిపారేసిన సిగరెట్ పీకలు. భయంకరంగా మారిపోయిన గది సర్దబోయింది. అదంతా తర్వాత. కైపులో ఉన్న షా వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆవురావురమంటున్నాను డార్లింగ్, ముందుగా నా ఆకలి తీర్చు. అందుకే కదా టేబుల్ సర్దుతున్నాను. ఇంత గలీజులో ఎలా పెట్టను? నాకు పెట్టాల్సిన భోజనం అది కాదు డార్లింగ్, ఇది. అమాంతం ఆమెను వాటేసుకున్నాడు. అంత తొందర? వాలుగా చూసి గోముగా అడిగింది. నీకేం తెలుస్తుంది మగాడి బాధ? వారం రోజుల నుండి పస్తున్నానంటే నమ్ము. ఒక్కరోజు పస్తు సహించలేని వాడిని. ఆమెను బెడ్ దగ్గరికి లాక్కుపోసాగాడు. మృష్టాన్న భోజనంతో విందు చేస్తాగా. నేను చెప్పినట్టు వింటే నా రాణిని చేసుకుంటా. నిన్ను నవరత్నాల మీదే నడిపిస్తాను. నిన్ను అష్టైశ్వర్యాల్లో ముంచెత్తుతాను డియర్. అపర కీచకుడిలా ఆమె కొంగు పట్టుకుని లాగేయబోయాడు. అప్పుడు జరిగింది మెరుపుదాడి. వైజయంతికి 2 చేతులు కాదు, 1000 చేతులేమో అన్నట్టుగా ఆమె పిడిగుద్దుల రూపంలో వడ్డించిన మృష్టాన్న భోజనానికి పొత్తి కడుపు కింద 2 చేతులతో అదిమి పట్టుకుని లుంగ చుట్టుకుపోతూ అరవసాగాడు. అదరా పీనుగా, నీ నిజస్వరూపం అందరికీ చూపించదు గాని. ఎగిరి వెనక నుండి అతడి నడుం మీద తన్నింది. నీ నోటి మీదుగానే నువ్వెంత దుర్మార్గుడో చెప్పిస్తా పదరా. వచ్చే ముందు పోలీసులకి ఫోన్ కూడా చేసొచ్చాను రమ్మని. వాళ్ళ ఆతిథ్యం కూడా తీసుకుందువు గాని. సాక్షాత్తు కాళికలా ఉందప్పుడు వైజయంతి. వైజయంతి తన్నిన తన్నుకు మెట్ల మీదుగా దొరలసాగాడు షా. అతడు పెట్టిన భయంకరమైన కేకలకి భవనం మారుమ్రోగిపోసాగింది. అందరూ గదుల్లోంచి పరిగెత్తుకు వచ్చారు. ముందే తాగుడు మైకంలో ఉన్న మనిషి. అడ్డుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మెరుపు వేగంతో వైజయంతి కొట్టిన దెబ్బలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మెట్ల మీద దొరలటం బాధతో విలవెల్లాడుతున్న అతడి ఆత్మకు వెంటనే విముక్తి ప్రసాదించాయి. చివరి మెట్టు మీద వెల్లకిలా పడి ఉన్న అతడి ప్రాణం పోయిందని తెలిసి స్థాణువైపోయింది వైజయంతి. ఆమె అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అందరూ గుమికూడి చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. కేవలం అండర్వేర్ మీదున్న అతడి కండలు తిరిగిన శరీరం అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రామ్లాల్ కొడుకు మీద పడి ఏడవసాగాడు. ఎవరూ అతడిని ఓదార్చడానికి ముందుకు రావడం లేదు. తల్లి లేని పిల్లవాడని, తొలి కళత్రో జ్ఞాపక చిహ్నమని కన్న తండ్రి అతడి తప్పులన్నీ క్షమించి అతడిని కడుపులో దాచుకున్నాడు గాని షా అంటే ఇంట్లో అందరికీ వైముఖ్యమే. అన్నగారి మీదున్న భక్తి చేత షాని ఏమీ అనేవాళ్లు కాదు. పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న షా ఇంటికి ఎప్పుడు వచ్చాడో, ఒక ఆడపిల్ల చేతిలో కుక్క చావు ఎలా చచ్చాడో ఎవరికీ బోధపడలేదు. సరిగ్గా అప్పుడే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉదయం పేపర్ చదువుతున్న శరత్ మొదటి పేజీ తిప్పుతూనే ఉలిక్కిపడ్డాడు. బాక్స్ కట్టి ప్రచురించిన వార్తని మళ్ళీ మళ్ళీ చదవసాగాడు. ఆ వార్త మధ్య ఒక యువతి ఫోటో వేయటం జరిగింది. ఆమె పేరు శకుంతల. నగరంలో పేరు మోసిన గూండా స్మగ్లర్ కుందన్లాల్ షా దుర్మరణం. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ ప్రసాద్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షా కోసం గాలింపు జరుపుతున్న నేపథ్యంలో అతడు నేటి రాత్రి 5 అంతస్తులుగా ఉన్న భవనం మెట్ల మీదుగా దొర్లిపడి దుర్మరణం పొందాడు. ఆ సమయంలో అతడి దగ్గర ఒక యువతి ఉండటం వల్ల ఇది హత్యగా భావించటం జరుగుతుంది. ఆమె పేరు శకుంతల అని, ఈ మధ్య కొత్తగా చేరిన పని మనిషి అని తెలిసింది. ఏదో పాత పగలు ఈ హత్యకు కారణమని తెలియవస్తుంది. అటుగా వచ్చిన ముకుందాన్ని దగ్గరగా పిలిచి, ఈ ఫోటో ఎవరిదో చూడు అన్నాడు. ఈమె మన ఇంటి నుండి పారిపోయిన నవీనమ్మ కదండి. ఆమె ఫోటో పేపర్లో వేశారంటే ఏదో గొప్ప పనే చేసిందన్నమాట. ఏం చేసింది బాబుగారు? సంబరంగా అడిగాడు ముకుందం. గొప్ప పనే చేసింది. షా అన్న వ్యక్తిని హత్య చేసి జైలుకి వెళ్ళిందట. నోరు తెరిచాడు ముకుందం. తెరిచిన నోరు తెరిచినట్టుగా ఉండగానే శరత్ లేచి డ్రెస్ వేసుకొని కారు తాళాలు తీసుకుని శరవేగంతో వెళ్ళిపోయాడు. కిందికి వెళుతూ సణుక్కున్నాడు ముకుందం.
పూలతీగలా సుతారంగా ఉన్న ఆ యమ్మ ఒక మగోణ్ణి హత్య చేయడమేంటి? నేను నమ్మను. ఏడ్నో పొరపాటయింది. నిజం నిలకడ మీద తేలుద్ది. అయినా ఆ యమ్మకు అదేం గ్రహచారమో, ఒకటైనాక ఒకటి కష్టం. ఎవరికి కష్టమంటున్నావు? అలివేలు అడిగింది. పేపర్లో ఈ ఫోటో చూడు. వైజయంతి. కటకటాల వెనుక పడుకున్న వైజయంతి సుపరిచితమైన స్వరం విని ఉలికిపాటుతో లేచి చూసింది. శరత్. వైజయంతి ముఖం తిప్పుకుంటూ అంది. నా పేరు వైజయంతి కాదు, శకుంతల. నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తినా వైజయంతివే. నాతో ఏం పని? పెళుసుగా అడిగింది. నీకు బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అంత అవసరం మీకేమిటి? అవసరం లేకపోతే అనుబంధం ఉండొచ్చుగా. అతని అర్థమైన చూపుకు కలవరపడింది వైజయంతి. అనుబంధమా? మీకు నాకు మధ్య అటువంటిది ఉన్నట్టు నాకు తెలియదే అంది విచిత్రంగా. అనుబంధం అంటే ఏమిటనుకున్నావు? ఆకర్షణ, వ్యామోహం, ఇష్టం. ఇంకోటి చెప్పలేదు అసలైంది. అదేమిటి? ఆత్మీయత. ఈ ఆత్మీయత స్త్రీ పురుషుల మధ్యనే కలగదు, మనిషికి మనిషికి మధ్య కలిగేది. ఈ ఆత్మీయతతోటే నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను. వద్దు, మళ్ళీ పాత జీవితంలోకి అడుగు పెట్టాలని లేదు నాకు. నన్నిలా కొట్టుకుపోనివ్వండి. కష్టాలను ఆహ్వానించే నీ ధైర్యానికి నా అభినందనలు. కానీ ఒక మనిషి కొట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకునే మనుషులుండరు. బెయిల్ తీసుకున్నాను, ఇంటికి పద. మాట తప్పిన వాళ్ళ ఇంటికి నేను రాను. మాట ఎవరు తప్పారు? నా గురించి ఎవరికీ చెప్పొద్దన్నాను. ముఖ్యంగా మా అక్కకి ఎంతమాత్రం తెలియకూడదన్నాను. మీ అన్నగారు ఏం చేశారు? ఆమెను నేరుగా ఇంటికే తీసుకువచ్చారు. ఆమెతో నన్ను మా ఊరికి పంపేయడానికే కదా. అన్నయ్య ఏ పరిస్థితిలో మీ అక్కయ్యని ఇంటికి తీసుకొచ్చాడో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నిన్ను కిడ్నాప్ చేసి అన్నయ్య తన దగ్గరుంచుకున్నాడని మీ అక్కయ్య అభాండం వేసింది. జరిగిందేమిటో నీ చేతనే చెప్పిద్దామని తీసుకువచ్చాడు. అంతేగాని నిన్న ఆమెకు అప్పగించి చేతులు దులుపుకోవాలనుకోలేదు. ఆయన రాలేదేం మరి? సిటీలో లేడు. తను పెట్టబోతున్న ఫ్యాక్టరీ గురించి ఢిల్లీ వెళ్ళాడు. ఈరోజు పేపర్లో పడిన వార్తను చూసి నేనొచ్చాను. నీకోసం ఎంతెంత తిరిగాము, ఎన్ని అవస్థలు పడ్డామో నీకేం తెలుసు? ఇవాటికి నీ ఆచూకీ తెలిసి పరిగెత్తుకు వస్తే నీ మాటలు ఇలా ఉన్నాయి నిష్ఠూరంగా అన్నాడు. ఆత్మీయుడనుకున్న వాడిలో రాక్షసుడిని చూశానండి. అందుకే మీరు ఆత్మీయుడంటే భయపడి పారిపోయేలా ఉన్నాను. నిండా మునిగిన వాడికి చలేమిటి? మీ ఆత్మీయత కూడా చూస్తాను, పదండి. ఇంటికి వస్తూ దారిలో అడిగింది వైజయంతి. తండ్రి గురించి, అక్క తమ్ముడి గురించి. తండ్రి పోయాడని, కన్నాకి ఆపరేషన్ జరిగి బాగున్నాడని, వైష్ణవి ఇప్పుడు ఊళ్ళో తన పెద్దమ్మ దగ్గర ఉంటుందని చెప్పాడు శరత్. అక్క మీ పెద్దమ్మ దగ్గరుంటుందా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకు పెద్దమ్మ తమ్ముడితో పెళ్ళి నిశ్చయమైంది కదా, అందుకని తన దగ్గరుంచుకొని ఆమె మంచి చెడుల బాధ్యత చేపట్టింది మా పెద్దమ్మ. అక్క ముసలాయిని చేసుకుంటుందా? బాధగా అడిగింది. అంత అగత్యం ఏమొచ్చిందట ఆమెకు? అది మీ అక్కనడగాల్సిన ప్రశ్న. మీ అన్నగారు ఊరుకున్నారా? ఊరుకోకేం చేస్తారు? ఏదైనా చేయటానికి ఆయన ఎవరని? ఎవరో మీకు తెలియదా? ఎందుకు తెలియదు? నాకంతా తెలుసు. ఒకనాడు ఆయన చేసిన తప్పులు ఈనాడు ఆయన్ని శిక్షిస్తున్నాయి. ఇంతకంటే ఇప్పుడు నేనేం చెప్పలేను. వైజయంతి వచ్చి ఒకరోజు గడిచింది. ఆ రోజు ఉదయం నుండి శరత్ విచారంగా ఉండడం గమనించి అడిగింది వైజయంతి. ఈరోజు మీరెలాగో ఉన్నారు, ఏం మాట్లాడడం లేదు, ఎందుకని? నాకు ఒక సమస్య గొంతు మీదకి వచ్చి కూర్చుంది. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చస్తున్నాను. నువ్వేమైనా సలహా ఇవ్వగలవా? సమస్య ఏంటో చెప్పండి. నాకు 2 ఏళ్ల క్రితమే సంబంధం నిశ్చయమైంది. నా పేరెంట్స్ నా చిన్నతనంలోనే పోయారని తెలుసు కదా. నేను పెరిగింది ఎక్కువగా అమృతవల్లి పెద్దమ్మ దగ్గరే అయినా నా ఆస్తిపాస్తుల సంరక్షణ మా మేనమామ చూశాడు. ఆ విశ్వాసంతో ఆయన మాట నేను కాదనలేని స్థితి. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా తన స్నేహితుడి కూతుర్ని నాకు చేసుకుంటానని మాటిచ్చి కూర్చున్నాడు. నాకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు. రేపు మా మేనమామ లగ్నం పెట్టుకోవడానికి వస్తున్నాడు. అమ్మాయి బాగుండదా? బాగానే ఉంటుంది. అయితే నా దృష్టిలో బాహ్య సౌందర్యానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. మనసు స్వచ్ఛతను కోరుకుంటాను. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అన్న ముద్ర ఒకటి నాలో పడింది. దానికి పూర్తిగా వ్యతిరేకం ఆమె. ఆమె తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు, గారాల బిడ్డ. ఆమెలో నాగరికత ఎంతగా విజృంభించిందంటే పెళ్లికి ముందే నాతో శోభనానికి ముహూర్తం పెట్టింది. పెళ్లికి ముందు నాకిలాంటివి నచ్చవంటే నన్నొక చేతగాని చవటగా జమకట్టి తిట్టింది. అదే ఛాన్స్ మరో మగాడికిస్తే
ఆనందంగా అందుకునేవాడంది. అలాంటి అమ్మాయితో నాకు పెళ్ళంటే కంబరం ఎత్తిపోతుంది. మీ మేనమామకి చెప్పకూడదు? చెప్పాను. సీమ తండ్రికి ఫిర్యాదు చేశాడు. తాగిన మైకంలో అన్నది పట్టించుకోవద్దని. ఆయనొచ్చి నన్ను ప్రాధేయపడ్డాడు. సీమ చేత నాకు సారీ చెప్పించాడు కూడా. నా మనసుకే నేను నచ్చచెప్పుకోలేకపోతున్నాను. మా మేనమామ మనసు బాధపడకుండా ఈ పెళ్లి నాకు తప్పిపోవాలి. కొద్ది నిమిషాలు ఆలోచనగా ఊరుకుని అంది వైజయంతి. ఆ అమ్మాయిని రమ్మని ఫోన్ చేయండి. ఆ అమ్మాయి చేతే ఈ మొగుడు నాకొద్దు బాబోయ్ అని అనిపిస్తాను. నీ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించా? అన్నిటికీ ఒకే మంత్రమా? దీనికి తంత్రం ప్రయోగిద్దాం. ఆమె చెప్పినట్టే ఫోన్ చేశాడు శరత్. సీమ ఆశ్చర్యపడింది. నువ్వేనా నన్ను రమ్మని పిలిచేది? నమ్మలేకపోతున్నాను. ప్లీజ్ సీమ, ఏం తోచటం లేదు. వెంటనే బయలుదేరి వచ్చేయి. ఊరికే రమ్మనడమేనా? ఏదైనా బహుమానం ఉంటుందా? వైజయంతికి చెప్పాడు గొంతు తగ్గించి. బహుమానం కావాలట వస్తే. అలాగే, బహుమానం ఇస్తానని చెప్పండి. అలాగే, బహుమానం ఇస్తాను రా. రెక్కలు కట్టుకుని వాలుతాను. నేనంటే బహుమానం ఇవ్వకపోయావా? నీ సంగతి చూస్తానన్నట్టుగా ఫోన్ పెట్టేసింది. శరత్ ఫోన్ పెట్టి ఆవిడొస్తే నన్ను ఏం బహుమానం ఇమ్మంటావు అని అడిగాడు అసహనంగా. ఆ మాత్రం కొనివ్వలేరా? ఆవిడ కోరుకునే బహుమానాలు ఏమిటో తెలుసా? ముద్దులు, శోభనాలు. అలా కోరుకునే భార్య దొరకటం మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకోరాదు. చిచి, ఏదో పరిష్కారం చూపుతావంటే ఇదా నీ సలహా? సీమ బయలుదేరి ఉంటుందా? కారులోనే వస్తుందా? కారులోనే వస్తుంది. తనకి ప్రత్యేకంగా ఓ కారుంది. ఎక్కడికి వెళ్ళినా తనే డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. కారు డ్రైవింగ్ తన హాబీల్లో ముఖ్యమైంది అంటుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది రావడానికి? 10-15 నిమిషాల్లో వచ్చేస్తుంది. వైజయంతి బాల్కనీలోకి వచ్చి చూడసాగింది. కారు వచ్చి ఆవరణలో ఆగటం, స్కర్ట్లో సీతాకోక చిలుకలా ఉన్న అమ్మాయి కారు తాళాలు స్టైల్గా తిప్పుతూ చెంగు చెంగుమని ఇంట్లోకి రావటం చూశాక వైజయంతి నెమ్మదిగా కదిలి శరత్ గదిలోకి వచ్చింది. కుర్చీలో కూర్చొని ఏదో మ్యాగజైన్ చూస్తున్నాడు శరత్. వెనక నుండి అతడి మెడ వాటేసుకుంది వైజయంతి. ఈ హఠాత్ సంఘటనకు బిత్తరపోయాడు శరత్. సీమ వస్తుంది. కాసేపు భరించండి నన్ను. ఆమెను మీరు వదిలించుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదు అంది గుసగుసగా. గదిలోకి రాబోయిన సీమ అడుగులు గుమ్మంలోనే టక్కున ఆగిపోయాయి. ఆమె కళ్ళు విప్పార్చుకుని చూడసాగింది. బంగారు తీగలాంటి అమ్మాయి శరత్ని పెనవేసుకొని గారాలు పోతుంది. ఆడవాళ్ళంటే ఆమెడ దూరం పరిగెత్తే శరత్ కళ నిజమా? నన్ను ముందుకు లాక్కొని ముద్దు పెట్టండి. అబ్బా, పెట్టండి. ఒక ముద్దు పెట్టగానే మైలపడిపోరు. కావాలంటే ఆనక సోపేసి కడుక్కుందురు గాని. ఆమెను ముందుకు లాక్కుంటుండే అతడి చేతులెందుకో వణికాయి. ముఖం పాలిపోయినట్టుగా అయింది. ఆమె ఆదేశం మేరకు ఒక యంత్రంలా నడుచుకుంటున్నాడే గాని ఊహించని ఈ సంఘటనకు అతడి మనసులో లేదు. ముద్దంటే పెదవుల్ని తాకనట్టుగా తాకి వదిలేయడమేనా? ఒట్టి ముద్దవతారానివి. సీమ అన్నది కరెక్టే. ముద్దంటే ఇలా పెట్టాలి. లేత తమలపాకులో ఉన్న ఆమె బుగ్గ అతడి బుగ్గకు ఆనింది. నెమ్మదిగా గులాబీ రంగు పెదవులు ముందుకు వచ్చి బిగుసుకుపోయినట్టుగా ఉన్న అతడి పెదవుల మీద ఏవో కవితలు రాస్తున్నట్టుగా కదలసాగాయి. తామర తూడుల్లా ఉన్న ఆమె చేతులు అల్లుకుపోయి ఉన్నాయి. అతడి హృదయంలో ప్రకంపనాలు. మనసు తనువు ఎక్కడికో తేలిపోతున్నట్టుగా అనుభూతి. జుమ్మని రొద చేస్తూ పైకి వస్తున్న తుమ్మెదను చూసి రాగతరంగితమైన పువ్వులా అతడి గుండె జల్లు జల్లు మనసాగింది. మనసు వివసమై తీయగా చెలించసాగింది. చేతులకు చైతన్యం వచ్చినట్టుగా ఆమెను గాఢంగా అల్లుకుపోయాయి. గాఢంగా ఒకరినొకరు పున్నమి నాగుల్లా పెనవేసుకుని చుంబన సౌఖ్యాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి భగ్గుమన్నట్టుగా అయింది సీమ. ఇదేనా నువ్వు నాకిస్తానన్న బహుమానం? కళ్ళల్లో నిప్పులు జరుగుతూ పిడుగురాల్చినట్టుగా అడిగింది. అప్పుడే ఆమెను గమనించినట్టుగా తొట్రుపాటుతో విడిపోతూ, ఓ సీమ, ఇంత తొందరగా వస్తావనుకోలేదు అన్నాడు శరత్ కంగారుగా. ఆడదంటేనే ఋషిశృంగుడిలా ఫోజులు పెట్టే నువ్వు పట్టపగలు గది తలుపులు బార్లా తెరిచి ఎవరితోనో శృంగారం సలుపుతున్నావంటే నిన్నేమనాలో తెలియటం లేదు. ఒకనాడు నేను మగాడిని కాదని తీసిపారేసావు కదా, మగాడిని అని నిరూపించుకుందామని. అది నిరూపించుకోవాల్సింది పరాయి ఆడవాళ్లతో రొమాన్స్ నడిపి కాదు. పెళ్లికి ముందు ఇది ట్రైల్ అనుకోరాదు. అయినా సీమ, నువ్వంత మోడ్రన్ లేడీవి. పెళ్లికి ముందే శోభనానికి ముహూర్తం పెట్టేదానివి.
దీన్ని ఈజీగా తీసుకోలేవా? ఇది నీ సొసైటీలో చాలా మామూలు విషయం కదా. కట్టుకుపోయే మగాడి ముందే మరో మగాడికి ఆఫర్ అందించే నువ్వు ఎగిరిపట్టం నాకు వింతగా ఉంది. అయితే ఆనాడు జరిగిన దానికి ఇలా ప్రతీకారం తీర్చుకోదలిచావన్నమాట. నీ అసలు రంగు ఇప్పుడు కదా బయటపడింది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కేవలం నా ఆస్తి కోసమేనని ఇప్పుడు అర్థమైంది. ప్రేమ కోసం ఒక ఆడది, పెళ్లి కోసం ఒక ఆడది. డబ్బున్న మగవాళ్ళకి చాలామందికి ఉండే జబ్బు నీకు ఉంది. ఎన్నాళ్ళ నుండి నడుస్తుంది కదా. కథ కొత్తదే. చిన్నిళ్ళు సెటప్ చేస్తావన్నమాట. పోషించగలిగినప్పుడు తప్పేముంది? నువ్వు నాకు తగినవాడివి కాదని డాడీకి ఎప్పుడో చెప్పాను. కానీ డాడీ పిచ్చివాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఏకైక సాధు పురుషుడివని సర్టిఫికెట్ ఇచ్చి నన్ను నీకు కట్టబెట్టాలనుకున్నాడు. నువ్వు వట్టి మేడుపండు లాంటి మనిషివని నాకు తెలిసిపోయింది. ఇప్పుడే వెళ్ళి డాడీకి సంగతి చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తాను. నాకిప్పుడు ధైర్యం వచ్చింది సీమ. కావాలంటే నీతో కూడా రొమాన్స్ నడపగలను. షటప్. పడగ వీధిల్చి సరసరా వెళ్ళిపోతున్న పాములా వెళ్ళిపోయింది సీమ. కాసేపు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది గదిలో. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.